మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నా పేరు చెప్పాలని ప్రణీత్ రావు మీద ఒత్తిడి తెస్తున్నారని దయాకర్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నా ప్రమేయం లేదని దయాకర్ రావు స్పష్టం చేశారు. ప్రణీత్ రావు అమ్మమ్మ ఊరు మా స్వగ్రామం పర్వతగిరి. అంత మాత్రాన ఆయనకు నాకు సంబంధం ఉన్నట్ట అంటూ దయాకర్ రావు ప్రశ్నించారు. రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, వైఎస్ఆర్ తీవ్రంగా ఇబ్బందులు పెట్టినా భయపడలేదని దయాకర్ రావు అన్నారు. తాను పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పార్టీ మారే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటు అని దయాకర్ రావు ఆరోపించారు. ఈరోజు చాలామంది నాయకులు పార్టీ వీడిపోతున్నారు. నాకు తెలిసిన కాడికి పార్టీ బారిటోళ్ళందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు, ఇసుంటి వాళ్ళే రాజకీయాలల్లో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతూ ఉంటారు. పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. పోయే లీడర్ల గురించి పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థానికి పోతారు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మనకు వరంగల్ జిల్లా సస్యశ్యామలమైంది. అప్పుడేదో కొత్త ఆశలకు పొరపాటున ఓటేశారు ప్రజలు. ఇప్పుడు అందరూ రియలైజ్ అవుతారు. ఏదో 2 లక్షల రుణమాఫీలు ఆశ పెట్టారు, లేనిపోయిన ఆశలన్నీ పెట్టారు. కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇంకా 6 నెలల లోపలనే ఘోరమైన పరిస్థితి వస్తుంది. నేను కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక సీనియర్ నాయకునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకుందాం. ఈరోజు చాలామంది నాయకులు పార్టీ వీడిపోతున్నారు. నాకు తెలిసిన కాడికి పార్టీ బారిటోళ్ళందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నా పేరు చెప్పాలని ప్రణీత్ రావు మీద ఒత్తిడి తెస్తున్నారని దయాకర్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నా ప్రమేయం లేదని దయాకర్ రావు స్పష్టం చేశారు. ప్రణీత్ రావు అమ్మమ్మ ఊరు మా స్వగ్రామం పర్వతగిరి. అంత మాత్రాన ఆయనకు నాకు సంబంధం ఉన్నట్ట అంటూ దయాకర్ రావు ప్రశ్నించారు. రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, వైఎస్ఆర్ తీవ్రంగా ఇబ్బందులు పెట్టినా భయపడలేదని దయాకర్ రావు అన్నారు. తాను పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పార్టీ మారే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటు అని దయాకర్ రావు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ లైవ్ లో అందిస్తారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొద్దిసేపటి క్రితమే ఆయన స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి పర్వతగిరిలో ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వార్ రూమ్ పెట్టాడు. అక్కడ వార్ రూమ్లో కొన్ని హార్డ్ డిస్కులు, ఇతరత్ర వ్యవహారాలన్నీ సమకూర్చుకొని అక్కడి నుండి ప్రత్యర్థి పార్టీల ఫోన్లను ట్యాప్ చేయడం, అదేవిధంగా కొంతమంది మీడియా ప్రతినిధులు కానీ ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించిన వారందరి ఫోన్లు ట్యాపింగ్ చేశాడు. ట్యాపింగ్ చేసి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలకు సమాచారం అందించాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల నేపథ్యంలో ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రస్తుతం కస్టడీ తీసుకొని పోలీసులు ఆయనను గత కొన్ని రోజులుగా ప్రశ్నిస్తున్నారు. కస్టడీలో కూడా ప్రణీత్ రావు చాలా విషయాలు పోలీసులకు తెలిపినట్టుగా సమాచారం అందుతుంది. అందులో ముఖ్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, అదేవిధంగా మాజీ మంత్రి దయాకర్ రావుతో పాటు 2-3 సిఐల పాత్ర ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. పాలకుర్తి నియోజకవర్గం, అదేవిధంగా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఈ 4 నియోజకవర్గాలకు
కాంగ్రెస్ బీజేపీ నాయకుల ఫోన్లను ఎప్పటికప్పుడు వినడం, ఎన్నికలలో వారి కార్యకలాపాలు తెలుసుకోవడం, వెంటనే వారి కార్యకలాపాలకు అడ్డుపడడం, అదేవిధంగా ఏవైనా ఎన్నికలకు సంబంధించిన డబ్బులు పంపిణీ ఇలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే వారి డబ్బులు పట్టివ్వడం, ఇలాంటి వ్యవహారాలన్నీ ప్రణీత్ రావు ద్వారా బీఆర్ఎస్ నాయకులు చేశారనేది ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణ నేపథ్యంలోనే ప్రణీత్ రావు పైన కేసు నమోదైంది. ఆయనని ఉద్యోగం నుంచి తొలగించారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీ తీసుకుని ఆయన విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రంగా జరిగింది, ఆయన ప్రోత్సాహంతో జరిగింది, ఆయన ప్రోద్బలంతో జరిగింది అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఆ ఆరోపణను దయాకర్ రావు కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం పెట్టి ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నా పేరు చెప్పాలంటూ ప్రణీత్ రావు పైన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది. నా పేరు చెప్పి నన్ను ఇరికించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. వైఎస్ఆర్ అయితే తీవ్రంగా ఇబ్బంది, నాకు నియోజకవర్గం కూడా లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. అయినా పాలకుర్తి నుంచి గెలిచాను. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా పెద్దగా చేసేదేముండదు, బెదిరించడం, అదేవిధంగా మోసాలు చేయడం, ఇవన్నీ మాయమాటలు చెప్పడం రేవంత్ రెడ్డికి అలవాటే అంటూ దయాకర్ రావు వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇవాళ ఉదయం నుండి కూడా దయాకర్ రావు పార్టీ మారుతున్నాడు, బీజేపీలోకి వెళ్తున్నాడని ఒక వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. దాని విషయంలో కూడా ఆయన స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదు. పార్టీ మారేవారు వ్యాపారాలు చేసేవారు, భూదందాలు చేసేవారు, లేకుంటే ఇతరత్ర వ్యవహారాలు చేసేవారు అధికార పార్టీలో ఉంటే ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో పార్టీ మారుతారు. కానీ తాను పార్టీ మారను, బీఆర్ఎస్లోనే కొనసాగుతాను, బీఆర్ఎస్ని కాపాడుకుందామంటూ ఆయన కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు. ముఖ్యంగా దయాకర్ రావు వ్యవహారానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి దయాకర్ రావు మెడకు చుట్టుకుంటుందని అయితే ఒక తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చ నేపథ్యంలో దయాకర్ రావు స్పందించడం కొంత దీన్ని హాట్ టాపిక్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పర్వతగిరి ఆయన స్వగ్రామం, ప్రణీత్ రావు అమ్మమ్మ స్వగ్రామం కూడా పర్వతగిరి. అదేవిధంగా పర్వతగిరిలో ప్రణీత్ రావుకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరిది ఒకటే సామాజిక వర్గం. దయాకర్ రావు కోసమే ఆయన పర్వతగిరిలో వార్ రూమ్ పెట్టి ఆయన దయాకర్ రావు పైన పోటీ చేసిన పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఝాన్సీ రెడ్డి, అదేవిధంగా యశస్విని రెడ్డితో పాటు వారిద్దరి కోసం ఎన్నికల్లో తీవ్రంగా ఫైట్ చేసిన వారు ఎవరున్నారో వారందరి ఫోన్లు వినడం, వారి రాజకీయ కార్యకలాపాలు తెలుసుకోవడం, వారు ఏదన్నా ఓటర్లకు కానీ లేకుంటే కార్యకర్తలకు కానీ ఏమైనా డబ్బులు ఇవ్వాలని చూస్తే వెంటనే వాటిని పట్టివ్వడం, ఇలాంటి వ్యవహారం అనేది ప్రధాన ఆరోపణ. చూడాలి ఈ ఆరోపణ పైన మరి ఎలా ఉంటుంది. అదేవిధంగా ఇంకా నిఘా సంస్థలు కానీ లేకుంటే ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు పోతుందనేది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సుధాకర్.